వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాలు మనం ధ్యానం చేసుకొని రీతిలో ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువు. ఆదికాండము అధ్యాయము 6-7 కలిసి చదువు. బిగ్గరగా చదవండి. చదువు రాని వారు జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము ఆ దేశము సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయము 18వ. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 22వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయము 8. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పి చోటికి వచ్చి అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి దేవుడి వాక్య భాగములు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాల్లో నుండి ప్రభు మీరు సూటిగా లోతుగా మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం. ప్రభుగారి నష్టాలు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రత్యేకమైన మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీ గాయపడిన హస్తము ప్రభువా అయినా మీ యొక్క సంచారము మేమందరం అనుభవించుటకు సహాయం చేయండి. మా దేవుడు జీవము కలిగిన దేవుడు గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుండ గనుక, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనుక ఆత్మతో ప్రభువా మాత్రమే మేము మా దేవుణ్ణి ఆరాధించగలము గనుక శరీర క్రియలన్నిటిని విడిచి శరీరాన్ని ప్రక్కకి నెట్టి ఆత్మ సంబంధమైన ప్రభువా జ్ఞానంతో ఆత్మ సంబంధమైన నీ క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ మాకు చేసిన ప్రతి మేలుపకారములను జ్ఞాపకం చేస్తూ నీకు కృతజ్ఞత చెల్లించటము ప్రభువా, మరి నీ ఘననామానికి హృదయపూర్వకంగా నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకొని నిన్ను ఆరాధించడానికి సహాయపడి నడిపించమని అబ్రహాము యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా ప్రభువా ఆయన జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన క్రియలు మాకు కూడా మీరు జరిగించినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మేము చేరువచ్చినాము. ఆయన కంటే గొప్ప కార్యాలే మాకు చేశారు కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమి ఇవ్వగలం? ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలను స్తుతించి ఆరాధించటము మాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభా మరి మధ్యలో మీరునండి, కనిపించని దురాత్మ ప్రభావం అంతటిని అణిచివేయండి. మనుషుడిగా నిలబడినాను, నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. మనిషి ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. జీవం కలిగిన నీ మాట నా నోట ఉంచి ఈ దినం ప్రభా మరి ఈ సమయం మాకందరికీ దేవునికరంగా ఉంటూ సహాయపడి నడిపించమని యేసుక్రీస్తు మా ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన 4 వాక్య భాగాల్లో ప్రాముఖ్యంగా మనం ఆలోచించినప్పుడు అబ్రహాము బలిపీఠము కట్టెను, బలిపీఠము కట్టెను, బలిపీఠము కట్టెను, బలిపీఠము కట్టెను అని 4 చోట్ల రాయబడింది. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో నుండి మనము గమనిస్తూ ఉన్నాము. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టడం వెనక 4 ప్రాముఖ్యమైన కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయి. ప్రతి బలిపీఠం దగ్గర ఒక అద్భుతమైన దివ్యమైన అనుభవం ఆయన పొందుకున్నాడు. చాలా శ్రేష్టమైన అనుభవాన్ని దేవుని సన్నిధిలో ఆయన పొందుకున్నాడు. కనుక మరి ఆ యొక్క అనుభవాలు మనం కూడా కొన్ని మన ధ్యానం చేసుకుంటున్నప్పుడు మరి అలాంటి అనుభవమే మనకు కూడా ఇచ్చాడు కదా అనిపించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ఒక బలిపీఠము కట్టాలి. దేవునికి బలిపీఠం కట్టమన్నప్పుడు పాస్టర్ గారు బలిపీఠం కట్టమన్నాడు కాబట్టి అలా ఒక లారీ ఇటుకరాళ్ళ దగ్గర పెట్టుకొని కట్టమన్నప్పుడల్లా కట్టారు. బలిపీఠము అని అంటే వాస్తవానికి బలిపీఠం అని అంటే మనం ఆ దినాల్లో మరి రాళ్లను పేర్చి మరి అక్కడ ఒక దేవుడు వారికి చేసిన మేలుని లేకపోతే దేవుడు వారికి కనపరిచిన ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి ఒక ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు, దేవునికి బలిగా అర్పించేవాళ్ళు. ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టుకునేవాళ్ళు. మొదటి బలిపీఠము అబ్రహాము తన జీవితంలో ఎక్కడ కట్టాడనంటే షెకెము అనే పట్టణంలో కట్టాడు. షెకెము అనే ప్రాంతంలో ఆయన బలిపీఠం కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్ అంటాం దీన్ని, విధేయత. ఆ బలిపీఠం యొక్క పేరేంటంటే విధేయత బలిపీఠము. విధేయుడిగా ఉండి దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. విధేయుడయ్యాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని మాటకు విధేయుడు చూపించాడు. ఏం చెప్పాడు దేవుడు? ఆయన దేనికి విధేయత చూపించాడంటే మరి 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏంటంటే అబ్రాహాము, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని ఒక ఆజ్ఞాపించాడు. ఒక ఆజ్ఞ దేవుడిచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో మరు మాట్లాడకుండా దేవుడికి అబ్రహాం ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎంత దూరం వెళ్ళాలి ప్రభువా, ప్రశ్నలు ఏమీ అడగలేదు, ఏమి వేయకుండా అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా ఎక్కడి నుంచి లేవమన్నాడో అక్కడి నుంచి లేచాడు, ఎవరిని వదిలిపెట్టమన్నాడో వదిలిపెట్టాడు, ఎక్కడి నుంచి బయలుదేరమన్నాడో అక్కడికి బయలుదేరాడు. విశ్వాసమును బట్టి, దేవుని యందు ఉన్న విశ్వాసమును బట్టి విధేయుడై ముందుకు సాగినట్టుగా మనం చూస్తాం. కనుక తన యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క విశ్వాసము ప్రాముఖ్యంగా దేనితో మరి ప్రారంభించబడిందంటే విధేయతతో ప్రారంభించబడింది. విధేయత లేకుండా ఎవరు విశ్వాసంలో కొనసాగలేరు. కనుక దేవుని యొక్క మాటకు విధేయత చూపించటం కూడా ఆరాధనే. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని యొక్క మాటకు విధేయత చూపించటం కూడా ఏంటది? ఆరాధనే. దేవుని యొక్క మాట విధేయత ఎవరు చూపిస్తారంటే ఆయన యందు నిజముగా విశ్వసించిన వారు ఆయన యందు ఆయన యందు విధేయత చూపిస్తారు. విధేయత చూపించటానికి వెనుక ఉదాహరణకి బిన్ లాడెన్ ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నాడు అనుకోండి. బిన్ లాడెన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇక్కడ దాకా రా అన్నాడు అనుకోండి, వెళ్తామా? మనం వెళ్ళాం. ఎందుకని వెళ్ళాం? ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం ఉండదు. ఆ వ్యక్తి అంటే ఎవరో మరి పూర్తిగా మనకి ఆయన ఏం చేస్తాడో, ఏం చేయబోతున్నాడో అనే విషయాలు మనకు తెలియదు. కాబట్టి విశ్వాసం లేకపోతే మనం విధేయత చూపించలేం. కాబట్టి విధేయత చూపించడానికి మొదట ఆ వ్యక్తిని నమ్మాలి. ఆ వ్యక్తి ఎవరో నమ్మకం కుదిరితే కానీ
మనకు విధేయత చూపించడానికి కుదరదు. అందుకనే అబ్రహామునికి దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాము, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు లేచి ఈ స్థలాన్ని విడిచి బయలుదేరి నేను చూపిస్తాను ఒక దేశానికి, ఆ ప్రాంతానికి నువ్వు నడువనగానే ఏ దేవుడైతే మాట్లాడాడో ఆ దేవుని యందు అచంచలమైన విశ్వాసం కనపరిచాడు. కారణం, ఈ మాట ఎవరో పలికలేదు, మనుషుడు చెప్పిన మాట కాదు, ఇది దేవుడని అబ్రహాము నమ్మాడు. ఇది దేవుని మాటని అబ్రహాము నమ్మాడు. చాలాసార్లు మనం దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాలు వింటాం, కానీ ఇది దేవుని మాటని నమ్మం, దేవుని మాటగా తీసుకోం. దేవుని మాటగా తీసుకుంటే మన జీవితాలు ఇలా ఉండవు. దేవుని మాటగా మనం తీసుకుంటే ఆ మాటకు తప్పకుండా విధేయత చూపిస్తాం. దేవుని మాటకి మనం లోబడకపోవటం వలన మన జీవితంలో ఆ విశ్వాసపు క్రియలు చూడలేం. ఇంత పెద్ద అబ్రహాము లేచి నడవాలంటే సామాన్యం కాదు. తప్పకన మనలాగా ఒక రోజులో ప్యాకప్ అయ్యి వెళ్ళిపోవడానికి కుదరదు. అబ్రహాముకి పనిచేసే పనివాళ్లే 3,000 మంది ఉన్నారు. 3,000 మంది పనోళ్ళు ఉన్నారు అని అంటే ఎంత పశువు మంది ఉండాలి, ఎంత ఆస్తులు ఉండాలి, ఎన్ని గుడారాలు ఉండాలి, ఎంత ఆ యొక్క అట్మాస్ఫియర్, అదంతా కూడా ఆ సెటప్ అంతా ఎంత ఉండాలో చెప్పండి. లేవండి అంటే ఈజీగా ఒక రోజులో అయ్యే పని కాదు. అయినా కూడా లేవమని చెప్పిన వాడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. కాబట్టి నేను ఆయనకి లోబడతాను, ఆయన మాట నేను వింటాను, ఆయనకు నేను తప్పకుండా నా విధేయత చూపిస్తానని చెప్పేసి విధేయత ద్వారా ఆరాధన చేసిన వాడు అబ్రహాం. దేవుని నామానికి స్తోత్రం. అది మొదటి బలిపీఠం దగ్గర విధేయుడిగా ఉన్నాడు. షెకెము అనే స్థలంలో మరి తన విధేయత చూపించాడు. కాబట్టి ఆ విధేయత అనే ఆ బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్, విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిది, ఆరాధన చేసేవాళ్ళు, ఆరాధన చేయాలనుకుంటున్న వాళ్ళు, దేవుని నామాన్ని ఎవరైనా స్తుతించి ఆరాధన చేయాలంటే ఏదో గంభీరమైన 4 పాటలు పాడుకోనో, లేకపోతే వాయిద్యాల మధ్యలోనో, లేకపోతే స్వరమెత్తి 4 పాటలు పాడటం వలన ఆరాధన అయిపోయిందంటే కుదరదు. చేతులెత్తి ఆరాధన చేతులు ఊపితే కుదరదు. దాని వెనక అది చేయటం మంచిదే, కానీ దాన్ని చేసే ముందు నువ్వు విధేయుడిగా ఉన్నావా లేదా దేవునికి అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. విధేయత ద్వారా, దేవునికి విధేయత చూపించటం ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించగలం. కొంతమంది లేటుగా విధేయత చూపిస్తారు, బాగానే ఉంది, కానీ ఎప్పుడు చూపిస్తారు? చేయాల్సిన సమయంలో చేయరు, లేటుగా చూపిస్తారు. లేట్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిజొబీడియన్స్ అని అంటారు. కనుక లేటుగా ఒబీడియన్స్ చూపించడం కాదు, చెప్పిన వెంటనే విధేయత చూపించాలి. అలా చెప్పిన వెంటనే విధేయత చూపిస్తేనే అది నిజమైన విధేయతగా ఉంటుంది. కనుక విధేయతకు ముందు విశ్వాసాన్ని దేవుని యందు బహు పదిలంగా మరి ఈ యొక్క అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. తన యొక్క విశ్వాసము విధేయతలోకి నడిపించింది. అతని యొక్క విశ్వాసపు యాత్ర విధేయతతో పెనవేసుకుంది. విధేయుడై ఉన్నాడు. ఎన్నడూ దేవునికి అవిధేయుడిగా అబ్రహాము కనపడలేదు. దేవునికి విధేయత, దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. మారు ప్రశ్న వేయలేదు, ఆడబర్ర తిరిగి ప్రశ్నలు కురిపించలేదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాట విన్నాడు. అది దేవుని మాటగా విన్నాడు. కారణం, అది జీవము కలిగిన దేవుని యొక్క మాట. అంత భయము దేవుని మాట మీద మనకుందా? అంత భక్తి దేవుని మాట మీద మనకుందా? నిజముగా దేవుని మాటకు విని వణుకుచుండటం అది నిజమైన ఆరాధన. మనము దేవుని యొక్క మాటకు లోబడే దగ్గరే ప్రారంభమవుతుంది. దేవునికి విధేయత చూపించే దగ్గరే ప్రారంభమవుతుంది. దేవునికి విధేయత చూపించటం కూడా ఆరాధనలో భాగమే. కనుక దేవుని మాటకు విధేయత చూపించాలి.
దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అది నిజమైన ఆరాధన. గత రాత్రి ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి లేదా కనీసం ఆన్లైన్లో అయినా కనెక్ట్ అయ్యి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో కనపడ్డారు? ప్రశ్నించుకోండి, మీరు ప్రశ్నించుకోండి. ఎంతమంది ప్రార్థనలో కనపడ్డారు? మనం విధేయులమేనా దేవుని మాటకి? దేవుని మాటకి మనం విధేయులుగా ఉండకుండా దేవుణ్ణి ఇక్కడికి వచ్చి ఆరాధన చేద్దామనంటే ఆరాధన చెల్లదు. దేవుడు ఆరాధన మీద ఆనందపడడు. దేవుని మాటకు లోబడ్డావా లేదా అని చూస్తాడు దేవుడు. దేవుడు నా మాటకి ఎంత లోబడ్డారు? గత వారం చెప్పిన వాక్యానికి ఈ వారం దాకా ఎంతవరకు ఆ వాక్యానికి లోబడి జీవితాన్ని నడిపించుకున్నారు? ఎంత దేవుని మాట మీద ఆధారపడ్డారు? ఎంతగా దేవునికి విధేయత చూపించారో అది ప్రాముఖ్యమైన ఆల్టర్, మొట్టమొదటి బలిపీఠము అదే. ఆరాధన చేస్తున్నాడు ఇప్పుడు దేవునికి ఘనమైన నామంలో షెకెములో అబ్రహాము ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే ఆ ఆరాధనలో దేవుడికి ఏం కనపడిందో తెలుసా? విధేయత కనపడింది. చప్పట్లు కొడదాం ఒకసారి, చప్పట్లు కొడదాం గట్టిగా. విధేయతతో దేవునిని ఆరాధించటం నిజమైన ఆరాధన. రెండవ ఆల్టర్, రెండవ బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. అదే 8వ వచనం చదవండి. 8వ వచనంలో, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పు దిక్కునున్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. బలిపీఠం కట్టాడు. అక్కడ ఇంకొక బలిపీఠం కట్టాడు, రెండవ బలిపీఠం. బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే అబ్రహాంకి ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేశాను అని ఉంటుంది. రెండవ అనుభవం, రెండవ బలిపీఠం అనుభవం ఏంటంటే ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలు దేవునితో విధేయతతో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఆ విశ్వాస యాత్రలో విధేయులుగా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవునితో మనం సరైన సంబంధంలోకి రావాలనిపిస్తుంది. దేవునితో మాట్లాడాలనిపిస్తుంది. దేవుని దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. దేవుని మాటలు వినాలనిపిస్తుంది. దేవునితో కాసేపు మాట్లాడితే బాగుండు, నా హృదయం విప్పుకొని నా హృదయాన్ని దేవుని ఎదుట ప్రోక్షిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరైతే విధేయతలోనో విశ్వాసంలోనో మన జీవితాన్ని లేతే మనం తగ్గిపోతామో, ఆత్మీయంగా దిగజారిపోతామో, వారి జీవితంలో రాను రాను కనపడేది ఏంటంటే విధేయత పోగొట్టుకోవటంతో పాటు దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న ప్రార్థన సహవాసం కూడా పోగొట్టుకుంటాం. కనుక రెండవది ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. అబ్రహాము బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ యెహోవా నామంలో ప్రార్థన చేశాడు. దేవుని నామంలో ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. దేవునితో సరైన రిలేషన్లో ఉన్నట్టుగా కనపడుతుంది. దేవునితో సరైన రిలేషను, సరైన సహవాసంలో మనం ఉన్నామంటానికి కారణం ఏంటంటే మనము ప్రార్థన చేయాలని ఆశపెడతాం, ప్రార్థనలో ఉండాలని ఆశపెడతాం. తమ్ముడు గత వారం సునీల్ బ్రదరు ఒక విషయానికి జ్ఞాపకం చేశాడు. ఖైరతాబాద్ ఎల్ఈఎఫ్ చర్చ్ గురించి జ్ఞాపకం చేశాడు. నేను కూడా అమీర్పేట ప్రాంతంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆ చర్చికి వెళ్తుండేవాడిని. అదే చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రార్థనా కూడికలు, బైబిల్ స్టడీలు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్తే ఆదివారం ఎంతమంది ఉంటారో శనివారం కూడా ఎంతమంది ఉంటారు. ఆదివారము 3000 మంది వస్తే శనివారం ప్రార్థన కూడా 3000 మంది ఉంటారు అంతే. ఆశ్చర్యం కాదు, మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూడండి. అంటే మనం ఆదివారం భక్తులు వలె అక్కడక్కడ ఏదో అప్పుడప్పుడు అర్థమవుతుందా, అవసరం మనకి అనుకూలత ఉన్నప్పుడు, మనకు అన్నీ కుదిరినప్పుడు కాదు. ఆడ గమనిస్తే పనులు ముగించుకొని త్వరగా ఇంటికి పోరు, వాళ్ళు డైరెక్ట్గా చర్చికి వస్తారు. నేను అది గమనించాను. చాలామంది డైరెక్ట్గా ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిద్దామని 7 గంటలకు
ఆడ ప్రార్థన ప్రారంభించబడిద్ది. 9 గంటల దాకా ఉంటుంది కాబట్టి గబగబ ముందు ఎక్కడున్న వాళ్ళైనా, సిటీలో ఏ వైపున ఉన్న వాళ్ళైనా ఖైరతాబాద్ సెంటర్కి రావాల్సిందే. వచ్చేసి అక్కడికి వచ్చి ముందు ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యి, ఆ తర్వాత 9 గంటల 10 అయినా బయటకు వెళ్ళిపోయి, ఆ తర్వాత వాళ్ళు ఎంతో దూరం నుంచి కూడా బోరబండ నుంచి అటు పై నుంచి మరి చాలా దూరాల నుంచి, కూకట్పల్లి నుంచి కూడా అక్కడికి వస్తారు. కనుక ప్రార్థన అత్యంత, అది దేవునితో మనకున్న రిలేషన్ని జ్ఞాపకం చేస్తుంది. మనము దేవునితో ఎంత దగ్గరగా ఉన్నామో ఈ ప్రార్థన సహవాసము జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థనలో నువ్వు దగ్గరగా లేవనంటే, ప్రార్థన సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావనంటే, నువ్వు ఏ బలిపీఠం కట్టలేకపోతున్నావు? ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టలేకపోతున్నావు. నువ్వు ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహింపరచలేకపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, ఆ ఆల్టర్ దగ్గర దేవుణ్ణి గణపరచలేకపోతున్నావు. నీకేదో అడ్డం వస్తుంది. ఆల్టర్ కట్టకుండా, ఆ బలిపీఠం కట్టకుండా నీకేదో అడ్డం వస్తుంది. అడ్డం వచ్చిన దగ్గర ఆగిపోతున్నావు. అడ్డం వచ్చిన దగ్గర ఆగిపోవటం దేవునికి మహిమ కాదు. ప్రార్థన అనే ఆ బలిపీఠము అద్భుతంగా కట్టుకుంటూ ముందుకు సాగినాడు అబ్రహాం. మొదటి బలిపీఠం పేరేంటి? విధేయత అనే బలిపీఠం కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. రెండవ బలిపీఠం ఏంటి? ప్రార్థన అనే బలిపీఠం కట్టాడు, అక్కడ కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. మూడవ బలిపీఠం చూడండి. మూడవ బలిపీఠం 13వ అధ్యాయము 18వ వచనము. అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టిన. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కడ కూడా పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేసుకోవాలా. ఇందాక బేతెల్ దగ్గర, షెకెము దగ్గర గుడారం వేసాడు. తర్వాత బేతెల్ దగ్గర వస్తే దేవుని ఇల్లు, బేతెల్ అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటి దగ్గర అని పేరు గాంచిన ఆ ప్రాంతంలో కూడా గుడారమే వేశాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆడ గుడారం లేపాడు, మళ్ళీ ఇక్కడ గుడారం వేసాడు. పర్మనెంట్గా ఇల్లు ఎక్కడ కట్టుకోవాలా? కారణం అబ్రహాములో ఒకటి ఉంది. అబ్రహాముని అడిగితే, అయ్యా ఎందుకు కట్టుకోలేదని అడిగితే ఏమంటాడు తెలుసా? నా పర్మనెంట్ ఇల్లు ఇది కాదు, నా పర్మనెంట్ ఇల్లు ఏది? పరలోకమే. నా కొరకు నా ప్రభు కడుతున్న ఇల్లు, అది నాకు నిత్య నివాసము, అదే నేను నిత్యము నిండబోయే నివాసం, అది నాకు పర్మనెంట్ ఇల్లు. కనుక భూమి మీద మనం జీవించే జీవితము ఒక యాత్ర వంటిదని గుడారము కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ గుడార జీవితం మనకి దేని జ్ఞాపకం చేస్తుందంటే, అంటే పర్మనెంట్ ఇల్లు కట్టుకోవద్దని కాదు, కట్టుకోండి. కాకపోతే మనసు ఎలా ఉండాలంటే, నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, నేను పరదేశిని అనే మనసు, మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి. నేను ఈ లోకంలో ఎంతో కాలం ఉండను. ఎంత పెద్ద భవంతి కట్టుకున్నా, ఎంత పెద్ద బంగారంతో కట్టుకున్నా, ట్రంప్ ఇల్లు అంట, ట్రంప్ గారి ఇల్లు, గొళ్ళాలు గిళ్ళాలు అన్నీ కూడా బంగారంతోనే ఉంటాయంట. బాత్రూమ్ కూడా బంగారంతో కట్టుకున్నాడంట. ఉంటాడు, ఎంతసేపు ఉంటాడు చూద్దాం, ఎంతకాలం ఉంటాడు కదా. ఎంత గొప్పవాళ్ళైనా లోకంలో పరదేశిగా ఉండాల్సిందే. మనము ఈ లోకంలో నిర్వరమైన పట్టణం కాదు ఇది. మనము గుడారం అనే ఆ పదము మనము పరలోక సంబంధమైన వ్యక్తులమని జ్ఞాపకం చేస్తుంది. కనుక అబ్రహాము తన జీవితం మొత్తం, నేను పరదేశిని, నేను పరలోకంలో నా నివాసం ఉంది, ఈ లోకంలో నివాసము గుడారమే అనేటట్టుగా తన జీవితాన్ని మరి కనపరుచుకున్నాడు. అలాగా కట్టుకోవాలంటే అద్భుతమైన టవర్ కట్టుకోగలిగిన సత్తా అబ్రహాముకు ఉంది. అయినా కూడా ఆయన గుడారాల్లో నివసిస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక ఈ మూడవ బలిపీఠం హెబ్రోను అనే స్థలంలో కట్టాడు. మొదటిది ఎక్కడ కట్టాడు? షెకెము దగ్గర కట్టాడు. రెండోది ఎక్కడ కట్టాడు? బేతెలు దగ్గర కట్టాడు. మూడోది ఎక్కడ కట్టాడు? హెబ్రోనులో కట్టాడు. హెబ్రోను అనే మాటకి అర్థం సమాధానం, లేకపోతే స్నేహం. ఇప్పటికీ అబ్రహాముకి హెబ్రోను దగ్గరికి వచ్చేసాడు. ఎక్కడ బయలుదేరాడు? ఊరు నుంచి బయలుదేరాడు, షెకెము దగ్గరికి వచ్చాడు, ఆడొక బలిపీఠం కట్టాడు. తర్వాత బేతెల్ దగ్గరికి వచ్చాడు, ఆడొక బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? హెబ్రోనుకి వచ్చాడు.
షెకెము దగ్గర ఉన్న బలిపీఠానికి ఏం పేరు పెట్టాం? విధేయత అనే బలిపీఠం కట్టాడు. రెండోది ప్రార్థన అనే బలిపీఠం కట్టాడు. మూడవది సమాధానము. దేవునితో సమాధానం లేకుండా దేవుణ్ణి ఆరాధించలేం. దేవునితో సమాధానం లేకుండా పాటలు పాడవచ్చు. వింటున్నారా? అద్భుతంగా పాటలు పాడవచ్చు. ఆడొకడు ఉన్నానని చెప్పాను కదా గుంటూరులో, వాడిని ఆరాధన నడిపించమంటే మిమ్మల్ని అందరినీ డ్యాన్స్ చేపిస్తాడు, కాసేపు ఉర్రతలోగిస్తాడు, కాసేపు వాని స్వరం కూడా అట్లనే ఉంటుంది, దాని లీడింగ్ కూడా అట్లనే ఉంటుంది. హల్లెలూయా స్తోత్రం 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 పక్కన గుర్తులా ఉంటాడు. వీడి మనసు వీడికి ఇచ్చే మీద ఉంటుంది, వీడేమో స్తోత్రం స్తోత్రం అంటుంటాడు. అర్థమైందా? మాటలతో దేవుణ్ణి స్తుతించడం కాదు, దేవునితో సరైన సంబంధంలో నీవు ఉన్నావా? దేవునితో సహవాసంలో ఉన్నావా? దేవునితో స్నేహంగా ఉన్నావా? అది ప్రాముఖ్యమైన విషయం. అలా ఉండి దేవుణ్ణి ఆరాధించటం దేవుడికి కావాలి. అందుకే ఇప్పుడు అబ్రహాము, దేవుడు అంటున్నాడు, అబ్రహాము నువ్వు నాకు స్నేహితుడివి అన్నాడు. ఇక్కడ ఈ స్థలంలో ఏమన్నాడు? ఎలక్ట్రిక్ కట్టగానే నీవు నాకు స్నేహితుడివి. 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది దేవుడు మాట్లాడి. 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. ఇప్పుడు దగ్గర దగ్గర 100 సంవత్సరాల దాకా వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు నాకు స్నేహితుడివి. 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో అబ్రహాము దేవునికి ఏమైపోయాడు అంటే, వాళ్ళ మధ్యలో స్నేహం, వాళ్ళ మధ్యలో సంబంధం పెరిగిందా తరిగిందా? పెరిగిందా తరిగిందా? మారు మనసు పొందిన దినాల్లో ఉన్న దేవునితో ఉన్న సహవాసం, ఇప్పుడు దేవునితో ఉన్న సహవాసం మీకు పెరిగిందా తగ్గిందా? నిజం చెప్పండి. అప్పుడేమో పడి వద్దన్న ప్రార్థన చేశారు. వద్దమ్మా ఇంటికి వెళ్ళండి అమ్మా పోయేవాళ్ళు కాదు. మందిరంలో పడి ఏం ఏడ్చేవాళ్ళు. మారు మనసు పొందిన కొత్తది కదా. అప్పుడు బాగా ఉపలాటం, ఎంతో శక్తివంతంగా దేవునిలో ఉన్నారు. రాను 25 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైపోయింది? విశ్వాసం కారిపోయింది, విశ్వాసం కరిగిపోయింది ఐస్ క్రీమ్ లాగా. కానీ అబ్రహాము కట్టలేదు. అబ్రహాం యొక్క విశ్వాసం విధేయత నుంచి ప్రార్థనా సహవాసంలోకి వెళ్ళాడు. ప్రార్థనలో నుంచి దేవునితో నిజమైన స్నేహం అనే సహవాసంలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఆత్మీయమైన ఎదుగుదల అబ్రహాంలో కనపడుతుందో. ప్రతి బలిపీఠం దగ్గర దేవుని ఆరాధిస్తూనే వచ్చాడు. ప్రతి బలిపీఠం దగ్గర దేవునికి నిజముగా మాటలతో కాదు, జీవితంతో ఆరాధిస్తూ వచ్చాడు. తన జీవితం ద్వారా దేవునికి ఘనత తీసుకుంటూ వచ్చాడు. అవునా కాదా? మాటలతో ఆరాధించాడా? ఆయన తన జీవితం ద్వారా విధేయత చూపించడం ద్వారా మొదటి ఆరాధన, దేవుని సన్నిధిలో ఉండి నిత్యము ప్రార్థించడం ద్వారా అక్కడ దేవునికి నా దేవుడు తప్ప నా యొక్క సమస్య తీర్చగలిగిన వాడు ఎవరు లేరని దేవుని మీద ఆనుకోవటం, దేవుని మీద ఆధారపడటం, దేవునికి దగ్గరగా వెళ్ళటం, దేవుని ముద్దాడటం, దేవుని పాదాలు పట్టుకోవటం, ఆ దేవుని పాదాలను అన్నిటితో తడపటం, ఆయన పాదాలను పెనవేసుకొని ప్రభువు దగ్గర ఉండటం అనేది నిజముగా దేవుని మీద ఆ విశ్వాసం కలిగిన వాళ్ళే పనిచేస్తారు. ఆయనకు అంత సమీపంగా వెళ్తారు. దేవునికి అంత సమీపంగా వెళ్ళి దేవుని సన్నిధిని ఆనందిస్తారు. దేవుని సన్నిధిలో ఆనందించటం కూడా దేవుణ్ణి ఆరాధించటంలో భాగమే. తన జీవితంలో ప్రతి స్టెప్పులో దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళిపోయాడు. 3 స్థలాలు చెప్పాను. మొదట చెప్పండి, షెకెము దగ్గర విధేయత ద్వారా బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. రెండవది బేతేలు దగ్గర ప్రార్థన ద్వారా బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు. మూడవది హెబ్రోన్ దగ్గర సమాధానం అనే బలిపీఠాన్ని కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. నాలుగవది ఈ 4వ అనుభవం చాలా గడ్డు అనుభవం, చాలా
బలమైన అనుభవం. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి, అదేనా? ఇది కాదు, 22:9. 22:9. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు ఇక్కడ దేవునికి చివరి బలిపీఠం కడతా ఉన్నాడు. ఈ బలిపీఠం పేరేంటంటే, మోరియా పర్వతం దగ్గర ఈ బలిపీఠాన్ని కడుతున్నాడు. మోరియా పర్వతం దగ్గర దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రాం చాలా బాగుంది నీ విశ్వాసం, నీ యాత్ర బాగా ప్రారంభించావు, విధేయుడిగా మంచి పేరు తెచ్చుకున్నావు, ప్రార్థనలో కూడా మంచి పేరు తెచ్చుకున్నావు, సహవాసంలో కూడా, స్నేహంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నావు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. అవసరమైతే ప్రాణం పెట్టాల్సిన పరిస్థితిలో ప్రాణం పెడతాడు. అయితే దేవుడు అబ్రహామును పరీక్షించటానికి, సరే నువ్వు ప్రాణం ఇవ్వమంటే నువ్వు ఇక్కడే చచ్చిపోతావు నాకు తెలుసు అబ్రహాం, నువ్వు ప్రాణం ఇవ్వమన్నావు అనుకో, నేను ఇవ్వమన్నాను అనుకో, నువ్వు ఇక్కడే నేను అడిగిన వెంటనే నీ ప్రాణాన్ని ఇవ్వగలవు, కానీ నీ కుమారుడు ప్రాణం ఇవ్వగలవా? నీ కుమారుడు యొక్క ప్రాణం ఇవ్వగలవా? లేక 100 సంవత్సరాల వయసులో వాగ్దానంతో ఆ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు కదా, అదే బిడ్డను ఇప్పుడు నాకు సమర్పించు, మోరియా పర్వతం మీదకి వెళ్ళి నాకు ఇవ్వు, నాకు బలిగా అర్పించు అని అడిగినప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అని అబ్రహాముని దేవుడు తెలుసు. అబ్రహాం యొక్క హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. మనందరూ తెలియటం కోసము, నేను అనుకుంటాను మనందరికి కూడా బుద్ధి తేవటం కోసము ఆ పరీక్షను దేవుడు అబ్రహాముకి విధించాడు. ఆ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము 3 రోజులంత ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళాడు. 3 రోజులంత ప్రయాణం. 3 రోజుల్లో అబ్రహాం ఏమైపోవాలా? అడుగడుగు ప్రతి అడుగుకి కన్నీళ్లు పడుతున్నాయి. విషయం ఆయనకు ఒక్కడికే తెలుసు, కుమారుడికి కూడా తెలియదు, పని వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఈ విషయం ఆయనకు ఒక్కడికే తెలుసు. ఏడుస్తున్నాడు. అప్పుడప్పుడు ఇస్సాకు అలా చూసుంటాడు, ఏంటి మా నాన్న అంతకుముందు బలిపీఠాలు కట్టినట్టుగా ఉత్సాహంగా కట్టలేదే, ఈ ఈ ఈ ఈ బలిపీఠం కట్టేటప్పుడు ఏంటి ఎంత దిగులుగా ఉన్నాడు, ఏంటి ఎంత వేదంతో ఉన్నాడు, అంతకుముందులాగా చాలా ఉత్సాహంగా సంతోషంగా బలిపీఠాలు 3 బాగా కట్టాడంట కదా, ఈ బలిపీఠం ఏంటి ఇలా కడుతున్నాడు, మా నాన్న ఏంది ఇంత దుఃఖంగా ఉన్నాడు, ఇంత వేదనగా ఉన్నాడు. ఆ పని వాళ్ళు కూడా బహుశా చెప్పుండొచ్చు, మీ నాన్న ఇప్పుడు ఇంత దుఃఖంగా లేడే, ఇంత చాలా దుఃఖంగా ఉన్నాడు అని అంటున్నప్పుడు మౌనంగా నడుచుకుంటా వెళ్తున్నారు ఇద్దరు. వెనక పనివాళ్ళు వస్తున్నారు. కొందరు రాగానే పనివాళ్ళతో చెప్పాడు, మీరు ఆగిపోండి, ఆ కట్టెల మోపేదో మా ఓడికి ఇవ్వండి, మేము ఇంకొంచెం దూరం పైకి వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠం కట్టవలసి ఉన్నది అని ఆ కట్టెలు అవన్నీ తీసుకొని ముందుకు సాగుతున్నప్పుడు అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నానా అన్నీ బాగానే ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏదన్నప్పుడు ఆ గుండె ఎట్లా ఉంటుందో చెప్పండి, ఆ గుండె ఎట్లా నలిగిపోయిందో చెప్పండి, ఆ గుండెలో అసలు ఎంత పోరాటం ఉందో చెప్పండి. ఆ గొర్రె పిల్లవు నువ్వే నాయనా అని చెప్పలేడు బయటికి. గుండెలు పగిలిపోతా ఉన్నాయి, ఆ వేదన తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎంత వేదన వస్తూ ఉందో, కన్నీరు వస్తుందో ఆపుకుంటున్నాడు. ఆపుకొని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా కుమారుడా, మాట చదవండి. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అలా వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు
అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠమునున్న కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈ రీతిగా అడిగి ఉంటాడు ప్రశ్న, అబ్రహాం, నీకు లేకగా ఒక కుమారుణ్ణి నీ వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో నేను నీకు ఇచ్చాను కదా, నీకు నీ కుమారుడు అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? నీకు నీ కుమారుడు అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని ప్రశ్న వేసినప్పుడు మన పిల్లలు భలే స్మార్ట్గా ఆన్సర్ చేస్తారు. అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఇద్దరు ఇష్టమే అంటారు. ఎవరంటే ఎక్కువ ఇష్టమానండి అయినా కూడా ఏమంటారు? భలే తప్పించుకుంటారు. ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. ఇక్కడ ఇద్దరు ఇష్టమేనంటే మళ్ళీ దేవుణ్ణి తగ్గించినట్టు అయింది. కుమారుడే ఇష్టమేనంటే దేవునికి బాధ కలిగింది. ఇప్పుడు నిజంగా పరీక్షకి గురైంది తన హృదయం. అప్పుడు అంటున్నాడు అబ్రహాము తన కత్తిని తీసుకొని ఆ బిడ్డను అక్కడ బలిచే ముందు ప్రభుతో అంటున్నాడు, ఈ బిడ్డ కంటే నాకు నువ్వే ఇష్టం ప్రభువా, ఈ బిడ్డ కంటే నాకు ఎవరిష్టం? నువ్వే ఇష్టం అని ఆ కత్తితో పొడిచే ముందే గుండెలో ఇస్సాకుని ఏం చేశాడు? గుండెలో ఆల్రెడీ ఇస్సాకును చంపేసేసాడు. గుండెలో సమస్తాన్ని తనకు విగ్రహంగా చేసుకున్నాం. లేకపోతే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, దేవుని కంటే అబ్రహాం ఇంకా దేన్ని ఎక్కువ ప్రేమించగలడు? ఆస్తిని ప్రేమించగలడా? లేదా ఐశ్వర్యాన్ని ప్రేమించగలడా? తనకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును తప్ప మరి దేన్ని ప్రేమించలేడు. ఇప్పుడు ఆ ఒక్కదాన్ని కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, నాకున్న ఏకైక కుమారుణ్ణి కూడా నేను నీకు ఇవ్వటానికి వెనుకంజ వేయను అని చెప్పి నిజమైన దేవుని యందు తీవ్రమైన విశ్వాసంతో ఆ బిడ్డను హృదయంలో ముందుగానే చంపేసి ఇప్పుడు కత్తెత్తుతున్నాడు. ఆ విషయాన్ని దేవుడు చూచాడు. దేవుడు చూచి ఏమంటున్నాడంటే, అబ్రహాం ఆగు, నీ విశ్వాసంలో నువ్వు గెలిచావు. నిజమైన ఆరాధనకు ఇప్పుడు నువ్వు నీ హృదయంలో ఆ ఉన్నతమైన సింహాసనము, ఇప్పుడు దాకా నీ కుమారుడికి ఇస్తే ఇచ్చేవేమో, కానీ ఇప్పుడు నీ కుమారుడిని కూడా ఆ సింహాసనం ఉంది కిందకి లాగిపడేసి నన్ను ఆ హృదయంలో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టావు. స్తుతుల సింహాసనం అంటే అదే, ఆరాధన సింహాసనం అంటే అదే, స్తుతుల మీద దేవుణ్ణి కూర్చోబెట్టడం అంటే అదే. హృదయంలో ఏయో విగ్రహాలు పెట్టుకొని దేవుడు అంటే పెద్ద పట్టింపు లేకుండా, దేవుని ఆజ్ఞ అంటే పట్టింపు లేకుండా, దేవుని మాట అంటే పట్టింపు లేకుండా, హృదయంలో వేరే వారు ఎంతెంత పెద్ద పెద్ద సింహాసనాలన్నీ వేటికో వేసుకొని ఇక్కడికి వచ్చి నేను దేవునికి ఒక స్తుతుల సింహాసనం వేస్తానంటే ఆ సింహాసనంలో దేవుడు కూర్చోడు. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆ ఉన్నతమైన సింహాసనము, నీ హృదయంలో ఆ ఉన్నతమైన సింహాసనము, ఆ ఉన్నతమైన సింహాసనము. ఇస్సాకు ఆక్యుపై చేశాడు దానిలో. ఆ ఇస్సాకుని ఇప్పుడు నెట్టివేసి ప్రభువా ఆ సింహాసనం నీదే. అది నిజమైన స్వచ్ఛమైన త్యాగముతో కూడిన ఆరాధన. 4 అంచెలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళాడు. చివరి ఆరాధనలో దేవుడు మరింత ఆనందపడేటట్టుగా, దేవుని గణపరిచేటట్టుగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. అబ్రహాంలాగా మనం కూడా ఆరాధించగలమా? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం, తండ్రి అయిన దేవుని దగ్గరికి. అయ్యా, అబ్రహాం ఇలాగ ఆరాధించాడు, మరి ఇప్పుడు నేను దేన్ని బట్టి ఆరాధించాలంటే తండ్రి ఏమంటాడు తెలుసా? అబ్రహాం ఒక్కగానొక్క కుమారుడు చంపాలనుకున్నా కానీ చంపనివ్వలేదు. కానీ నీ కోసం నా కోసం నా ఒక్కగానొక్క కుమారుడైన యేసయ్యని సిలువ మీద చచ్చిపోవటానికి కూడా, మీకోసం నా కోసం సిలువ మీద కొట్టబడటానికి, హింసించబడటానికి, రక్తం కార్చబడటానికి నేను అనుమతి ఇచ్చాను.
కారణం నేను మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తున్నాను అని దేవుని యొక్క ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెల్లడి అయిపోయింది. ఆ ప్రభు కొరకు మనం ఏం చేయగలం? ప్రభు మనకు ఇచ్చిన ఇంత గొప్ప త్యాగపూరితమైన అర్పణ, నిజమైన బలిపీఠం, 4 బలిపీఠాల కంటే శ్రేష్టమైన బలిపీఠము కల్వరిగిరిలో నీ కోసం నా కోసము యేసయ్య బలైపోయిన ఆ బలిపీఠమే. రండి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించుకుందాం. ప్రభువా, విధేయత లేకుండానే వచ్చాను ఇక్కడికి. నీ మాటల్లో యందు నాకు విధేయత లేదు. ప్రార్థనా కూడికలకు అటెండ్ కాకుండానే, లేకపోతే ప్రార్థనా జీవితం లేకుండానే, ప్రార్థన అనే బలిపీఠం నాలో లేకుండానే నీ సన్నిధికి వచ్చాను నిన్ను ఆరాధించుదామని. ప్రభువా, నాలో నాయన నీతో సరైన సహవాసము, నీలో ఐక్యత, నీతో ఇంటిమసి, నీతో పెనవేసుకొని పోయే స్నేహబంధం అది లేకుండానే నీ సన్నిధికి వచ్చాను. నేను నిన్ను ఎలా ఆరాధించగలను? అబ్రహాం అన్ని విషయాల్లో ప్రతి చోట దేవుని గణపరుచుకుంటూ తన కుమారుని ఇచ్చే విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోయి దేవుని గణపరిచినాడు కదా. నా కోసం ప్రాణం పెట్టిన నీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఈ సమయంలో నన్ను నేను పరీక్షించుకుంటూ, నా దోషాన్ని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, నేను కూడా నీకు అబ్రహాము కట్టినట్టుగా బలిపీఠాన్ని కట్టడానికి నాకు సహాయపడమని అందరూ మీ మనసులో, హృదయాల్లో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభువుకి నిజమైన ఆరాధన, అర్పణ మనం చెల్లించుదాం.